అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడియోలో మకర రాశి వారికి మార్చి మొదటి వారం రాశి ఫలాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి. మకర రాశి ఈ రాశి చక్రంలో 10వ రాశి. ఈ రాశికి అధిపతి శనీశ్వరుడు. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల క్రింద జన్మించిన వారిని మకర రాశి వారు అని అంటారు. అయితే ఇప్పుడు మార్చి 1, 2 మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది? ఈ 2 రోజుల్లో మానసిక కలవరం, అంటే మార్చి మొదటి 2 రోజులు మీ మనసు చాలా సున్నితంగా ఉంటుంది. చిన్న మాట కూడా పెద్ద గాయాన్ని చేస్తుంది. ఎవరో ఒకరు నిర్లక్ష్యంగా మాట్లాడవచ్చు, లేదా మీరు ఎంతో ఆశ పెట్టుకున్న పని ఆలస్యం కూడా కావచ్చు. అప్పుడు మీకు అనిపిస్తుంది, నేను ఇంత కష్టపడినా ఎందుకు ఫలితం రాదు? ఇది శని పరీక్ష. శనిదేవుడు మీ సహనాన్ని పరీక్షిస్తాడు, కానీ అదే సమయంలో మీ పాపాలను కాల్చివేస్తాడు. ఇక ఈ 2 రోజుల్లో ముఖ్యంగా ఆత్మన్యూనత భావం రాకుండా జాగ్రత్త పడండి. ఎవరి మాటను వెంటనే నమ్మకండి. ముఖ్య నిర్ణయాలు తీసుకోకండి. ఇక మార్చ్ 3, 4 తేదీలు ఒక రహస్యం బయటపడే సంకేతం. ఈ 2 రోజులు మీకు చాలా కీలకం. మీ చుట్టూ ఉన్న ఒక వ్యక్తి గురించి కొత్త విషయం తెలుస్తుంది. అది నేరుగా మీకు చెప్పకపోయినా ఒక చిన్న సంకేతం లేదా ఒక చిన్న మాట మీకు అసలు నిజం అర్థమయ్యేలా చేస్తుంది. మీరు ఇప్పటి వరకు అనుమానించిన వ్యక్తి నిజంగానే మీ వెనుక మాట్లాడి ఉండవచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఇది దేవుడి పథకం. మీరు ఎవ్వరినీ బయట పెట్టాల్సిన అవసరం లేదు. ఆ వ్యక్తి తన తప్పు వల్లే బయటపడతాడు. ఇక మార్చ్ 5వ తేదీన కొంచెం ఆర్థిక ఒత్తిడి ఉండవచ్చు. ఈరోజు అంటే మార్చ్ 5 ఒక అకస్మాత్ ఖర్చు రావచ్చు. అది మీ ఇంటి ఖర్చే అయి ఉండవచ్చు. అంటే మీ ఇంటి నిర్మాణమై కావచ్చు, మీ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యపరంగా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇక వైద్య ఖర్చు కూడా రావచ్చు. లేదా పాత బాకీ విషయం, అంటే మీరు ఎవరికైనా డబ్బు అప్పు తీసుకున్నాక మరియు చెల్లించాల్సిన బాకీ అయి కూడా ఉండవచ్చు. మీరు కాసేపు టెన్షన్ పడతారు, కానీ ఇదొక తాత్కాలిక ఒత్తిడి మాత్రమే. వారం చివరికి పరిస్థితి సర్దుకుంటుంది. ఇక మార్చ్ 6 కుటుంబ పరీక్ష. ఈరోజు కుటుంబంలో ఒక చిన్న అపార్థం రావచ్చు. మీరు సైలెంట్గా ఉండడం వల్ల ఇతరులు మీ మనసు అర్థం చేసుకోలేకపోతారు. మీరు అనుకుంటారు, నేను తప్పు చేయలేదు, అయినా ఎందుకు నన్నే ప్రశ్నిస్తున్నారు అని. ఇది కూడా ఒక పరీక్షే. ఈరోజు కోపంతో స్పందించకండి. మౌనం మీ రక్షణ కవచంగా మారుతుంది. ఇక మార్చ్ 7వ తేదీ సత్యం వెలుగులోకి రాబోతోంది. వారం చివరి రోజు ఒక స్పష్టత వస్తుంది. మీ మనసులో ఉన్న సందేహం కూడా తగ్గుతుంది. ఎవరు మీ వారు, ఎవరు కాదు అన్నది మీకు అర్థమవుతుంది. ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్ లేదా ఒక చిన్న సంఘటన మీ జీవితంలో పెద్ద మార్పుకు సంకేతం అవుతుంది. ఇక ఈ వారం గ్రహ ప్రభావం ఎలా ఉండబోతోంది? ఈ వారం శని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. శని అంటే భయం కాదు, శని అంటే కర్మ ఫలితం. మీరు మంచి చేస్తే ఆలస్యంగా అయినా ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఇక ఈ వారం మీరు సహనం పాటిస్తే తర్వాతి వారాల్లో పెద్ద పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. ఇక ఈ వారం మీరు చేయాల్సిన పరిహారాలు ఏంటి అంటే, శనివారం రోజున నల్ల నువ్వులను దానం చెయ్యండి. సాయంత్రం నూనె దీపాన్ని వెలిగించండి. ఓం శైం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 27 సార్లు జపించండి. కాకులకు కూడా అన్నం పెట్టండి. మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తగ్గుతుంది. ఇక ఈ వారం మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు హెచ్చరికలు. ఈ వారం ఎవరికీ కూడా గ్యారంటీ ఇవ్వకండి. అది డబ్బు విషయంలోనైనా ఏ విషయంలోనైనా కూడా. ఇక కోపంతో మాటలు అస్సలే మాట్లాడకండి. కొత్త అప్పు కూడా చెయ్యకండి. మకర రాశివారు, మీరు పడుతున్న బాధ వృధా కాదు.
మీరు అనుభవిస్తున్న పరీక్ష తాత్కాలికం మాత్రమే. మార్చి 1 నుండి 7 వరకు మీరు ఓపికగా ఉంటే మీ శత్రువు బలహీనపడతాడు. మీ గౌరవం కూడా పెరుగుతుంది. మీ జీవితం కొత్త దిశలో సాగుతుంది. ఇది ప్రారంభం మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక కామెంట్ బాక్స్లో జై శనిదేవ అని రాయండి. మరియు ఈ వీడియో మీకు ధైర్యం ఇచ్చిందనుకుంటే లైక్ చేయండి. మరియు మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేయండి. మరియు మరిన్ని రాశి ఫలితాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.